మాట్లాడుకోబోయేది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంబంధించినప్పటికీ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి కూడా కొంతమంది చాలామంది సామాజికవేత్తలు జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇప్పుడు క్లీన్ చిట్ లభించింది. ఆయన మరణించిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ గా నోట్ చేసుకోవాల్సిన అంశం. ఆయన 2024 ఆయన మరణించారు. 2026వ సంవత్సరంలో ఆయనకు సంబంధించి క్లీన్ చిట్ వచ్చింది. బొగ్గు గనుల కేటాయింపుపై ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును పూర్తిగా క్లోజ్ చేసేసింది సుప్రీంకోర్టు. 2015లో నమోదైన ఈ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవు అన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా రద్దు చేసింది. ఇక్కడ ఆయన మరణించారని కేసు క్లోజ్ అవ్వలేదు, సరైన ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇస్తూ కేసు క్లోజ్ చేసింది సుప్రీంకోర్టు. 2005లో ఒడిశాలోని తలబీరా 2 బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణతో మన్మోహన్ సింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం వీరలాయక మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పిసి పరాఖ్లకు 2015 నాటి ప్రత్యేక కోర్టు సమన్లను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం అప్పట్లోనే సమన్ల అమలుపై స్టే విధించింది. ప్రధానిగా తన విధుల్లో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నాను అని, ఇందులో ఎలాంటి కుట్రపూరిత ఉద్దేశం లేదు అని మన్మోహన్ సింగ్ అప్పుడే స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని రిపోర్ట్ ఇచ్చింది సిబిఐ. ప్రస్తుతం ఆయన జీవించి లేరు కాబట్టి ఆయన్ను ప్రశ్నించాలన్న వాదనలో అర్థమే లేదని కేసును పూర్తిగా ముగిస్తున్నట్లుగా సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. దర్యాప్తు సంస్థల ఆధారాలను తోసిపుచ్చి స్పెషల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేసింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. very often justice delayed is justice denied అంటారు. మరి ఇక్కడ కూడా సేమ్ అదే వర్తిస్తుందేమో. సో ఇది ఇవాల్టి సుప్రభాతం. అని నిజానికి దేశంలో పేరుకుపోతున్న కేసులు న్యాయ వ్యవస్థపై చాలా లోడ్ని పెంచుతూ ఉన్నాయి. సో ఇంకా న్యాయమూర్తుల సంఖ్యను, న్యాయస్థానాల సంఖ్యను పెంచాల్సిన అవసరం